హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. వైశాఖమాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే మంగళం హనుమతే నమః. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి శ్రీ వీర హనుమత్ జన్మదిన సందర్భంగా హనుమ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ప్రపంచంలో ఒక మొత్తం పుస్తకమే మంత్రం అయితే అదే సుందరకాండం. అత్యంత సుందరమైనటువంటి ఈ సుందరకాండలో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుందరకాండలోని మొట్టమొదటి సర్గలో ప్రథమ శ్లోకం తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరతే పది. తత్ అనే శబ్దంతో మొదలైనది అంటేనే అది అత్యంత పవిత్రమైనది, అంతేకాకుండా ఎంతో గొప్పదైనది. ఆ తత్శబ్దం అనేది సంస్కృతంలో ఎంతో గొప్ప పదానికి వాడతాం. అలాగా తత్తో ప్రారంభమైన ఈ సుందరకాండలోని మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి ఎక్కడా కూడాను హనుమ అనే పదం వాడలేదు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ. రావణుడి యొక్క లంకలో ఉన్నటువంటి సీతామ్మవారిని ఏష పదమన్వేష్టం వెతకటం కోసం ఎవరు బయలుదేరారు అంటే శత్రుకర్షణ అంటే అంతఃశత్రువులను బహిశత్రువులను ఇద్దరినీ కూడా జయించగలిగిన ఒక వ్యక్తి బయలుదేరాడు. ఈ ఒక్క నామం చాలు సుందరకాండ మొత్తం 68 సర్గలకి సమానమైన ఒక మహామంత్రం ఇది. హనుమ గురించిన ఒక సంపూర్ణమైన వివరణ. మనలో ఉండే అంతఃశత్రువులను బహిశత్రువులను నాశనం చేయగలిగేటటువంటిది హనుమత్ ఉపాసన. అటువంటి వీర హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః.